మామ నీకు ఎప్పుడైనా ఏదైనా ఒక లైఫ్లో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అరే దీన్ని రివర్స్ చేసే మెథడ్ ఉంటే బాగున్ను, లేదా ఒక రివర్స్ గేర్ ఉంటే బాగున్ను అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే మోస్ట్లీ అట్లీస్ట్ ఒక 50-60% ఆఫ్ ద పీపుల్ కానీ అనిపించే ఉంటుంది. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్, వీ టెన్ టు మేక్ మిస్టేక్స్. అండ్ నాకు కూడా అలా చాలాసార్లు అనిపించింది. అలాంటి టైంలో కూడా మనం ఎలా కంబ్యాక్ చేయాలని చెప్పేసి లెట్ us టాక్. అంటే నేను చేసినవి ఏంటి, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని ఎలా ఉంచుకోవాలని చెప్పేసి మాట్లాడుకుందాం. బికాస్ వెన్ ఐ ఫెల్ డౌన్ అండ్ ఐ ఫెల్ట్ దట్ అరే ఐ నీడ్ అ రివర్స్ గేర్ అన్నప్పుడు ఐ డిడ్ దిస్. సో అవి మాట్లాడుకుందాం మనం. లైఫ్లో ఇలా వెళ్తుంటే మంచిగా హాయిగా అలా నీట్గా లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది క్రూజ్ చేసుకుంటూ అలా అనుకుంటే ఇక ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు చాలా వస్తాయి. స్లో అవ్వాలి. అయ్యాక ఇప్పుడు అక్కడే ఆగిపోయి స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇప్పుడు దీని దగ్గర నేను గేర్ డౌన్ చేయాలి, కొంచెం స్పీడ్ స్లో అవ్వాలి, మళ్ళీ ఎక్కించాలి, మళ్ళీ దిగాలి, అగైన్ మళ్ళీ నేను ముందున్న స్పీడ్ అందుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో కనుక నువ్వు ఆ గేర్ షిఫ్ట్కి వాటికి అడ్జస్ట్ అవ్వలేదు అనుకో, నీ లైఫ్ అక్కడితోనే అయిపోద్ది, బైక్ స్టాల్ అయిపోయినట్టు. నీకు ఇప్పుడు ఇలా స్పీడ్ బ్రేకర్ ఎక్కాక మళ్ళీ అలా ముందుకు ఎలా వెళ్ళాలో నీకు తెలియాలి, లేకపోతే కష్టం, చాలా కష్టం. అందుకే ఎప్పుడైనా లైఫ్లో నీకు బాగా స్లో అయిపోయాను అని అనిపించినప్పుడు కొంచెం టైం తీసుకో, మెల్లిగా దానికి అడ్జస్ట్ అవ్వు, అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద పేస్ యూ ఆల్వేస్ వాంటెడ్ అండ్ యూ ఆల్వేస్ హ్యాడ్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ అన్నీ బాగా అవుతున్నాయి లైఫ్లో అన్నప్పుడు ఇలా సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. అలా సడన్ బ్రేక్ వేసాక ఇప్పుడు మళ్ళీ నువ్వు గేర్ డౌన్ చేసుకొని నీట్గా మళ్ళీ స్లోగా స్టార్ట్ చేసి ఐమ్ అగైన్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. కొన్నిసార్లు ఆగాలి. ఎప్పుడు ఆగాలో తెలిసినోడు కరెక్ట్ కాదు, ఆగాక మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళినోడే హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. అండ్ కొన్నిసార్లు నువ్వు ఇలా బండి మీద వెళ్తున్నప్పుడు, లెట్ సే నేను ఎందుకు బండి గురించి అన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, ఈవెన్ అవర్ లైఫ్ ఇస్ లైక్ బైక్ రైడ్. నువ్వు ఎక్కడ ఆగాలి, ఎక్కడ బ్రేక్లు వేయాలి, బ్రేక్లు వేసాక మళ్ళీ ఎలా కదలాలో నీకు తెలుస్తుంది. అండ్ ఆబ్వియస్లీ కొన్నిసార్లు యూ విల్ హ్యావ్ టు నో. సో నేను ఇప్పుడు ఇలా బండి మీద వెళ్తున్నాను, వెనకాల నా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడికి నాకు గ్యాప్ ఉంది. అరే ఇప్పుడు వాడికి నాకు గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి నేను అలా పక్కన ఆగిపోయాను అనుకో, వాడు నా పక్క నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసి నువ్వు మళ్ళీ వెళ్ళడానికి, మళ్ళీ నీకు ఆ ఫోర్స్ అందుకోవడానికి, మళ్ళీ నీకు ఆ స్పీడ్ అందుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే నువ్వు వెళ్తూ నిజంగానే వాడు నీతో రావాలి అనుకుంటే మెల్లగా వెళ్ళు, అండ్ స్లోలీ విత్ టైం వాళ్ళు కూడా నీతో పాటు వచ్చేస్తారు. జస్ట్ లైక్ హౌ మా వాడు వచ్చేసాడు. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్.
కొన్నిసార్లు యూ విల్ హ్యావ్ టు లీడ్ ద పాత్. ఎందుకంటే నువ్వు దారి తెలుసుకోవడం కాకుండా వెనకాల నీతో పాటు వచ్చే వాళ్ళకు కూడా నువ్వు దారి చూపిస్తావు. అండ్ దట్ ఈస్ లిటరలీ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ద వన్స్ హూ ఆర్ విత్ యూ. నువ్వు వాళ్ళకు కూడా దారి చూపించావు అనుకో, యూ విల్ లెర్న్ హౌ టు గెట్ త్రూ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళకు కూడా అరే వీడున్నాడు నాతో, వీడు నాకు ఉంటాడు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ సమ్ టైమ్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే యూ బోత్ మైట్ నాట్ బీ హ్యావింగ్ ద సేమ్ పాత్. You both might have different paths, and we have to part ways sometimes. Not everyone has the same destination. But if you are really good enough, good friends, and if you really trust each other, మీ ఫ్రెండ్షిప్ మీద, మీ బాండ్ మీద మీకు అంత నమ్మకం ఉందంటే యూ విల్ అగైన్ నో మళ్ళీ ఆ పాత్ మళ్ళీ ఒక దగ్గరికి వస్తాయని. వన్ డే ఎవ్రీబడి హూ హ్యాస్ దర్ ఓన్ డెస్టినేషన్, ఓన్ పాత్. సో లెట్ దెమ్ హ్యావ్ ఇట్. అండ్ వాళ్ళని ఎక్కడి వరకు గైడ్ చేయాలో యూ విల్ గైడ్ దెమ్ అంటిల్ దెన్. అక్కడి నుంచి ఇట్ ఈస్ దేర్ పాత్, దేర్ డెస్టినేషన్. అండ్ ఇక్కడ వరకు నా వ్లాగ్ చూసావంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం లేదు బ్రో, ఐ జస్ట్ లవ్ టు ఎక్స్ప్లెయిన్ పీపుల్ హౌ థింగ్స్ ఆర్, హౌ థింగ్స్ డిఫర్ ఇలా. సో మేబీ సూన్ వీ విల్ అగైన్ మీట్ అండ్ వీ విల్ అగైన్ టాక్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అంటిల్ దెన్ అందరూ కొంచెం ఆలోచిస్తూ నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించేలా చేయండి. సీ యూ, గుడ్ బైస్, అడియోస్.